ఆదికాండ గ్రంథముల నుండి ఆదికాండము 43వ అధ్యాయము 24వ వచనం నుండి కొన్ని వచనాలు చదువుదాం. ఆ మనుష్యుడు వారిని యోసేపు ఇంటికి తీసుకుని వచ్చి వారికి నీళ్ళు ఇయ్యగా వారు కాళ్ళు కడుక్కొనిరి. మరియు అతడు వారి గాడిదలకు మేత వేయించెను. అక్కడ తాము భోజనము చేయవలనని వినిరి గనుక మధ్యాహ్నమందు యోసేపు వచ్చు వేళకు తమ కానుకను సిద్ధం చేసిరి. యోసేపు ఇంటికి వచ్చినప్పుడు వారు తమ చేతులలోనున్న కానుకను ఇంటిలోనికి తెచ్చి అతనికి ఇచ్చి అతనికి నేలను సాగిలపడిరి. అక్కడ నేలను సాగిలపడిరి. యోసేపు ఇంటి దగ్గర జరుగుతున్న గొప్ప సందర్భం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అందరూ బాగా గమనించాలి. దేవుని వాక్యాన్ని మనసు పెట్టి వినాలని మనవి చేస్తున్నాను. యోసేపు ఇంటి దగ్గర జరుగుతున్న సన్నివేశాన్ని మనం ఇప్పుడు చదువుకున్నాం. యోసేపు అన్నలందరూ ఒకగానొక సమయమందు ఐగుప్తీయులున్న యోసేపు దగ్గరికి వచ్చారు. యోసేపు వారికి మరుగు చేయబడ్డాడు. తర్వాత యోసేపు తన్ను తానుగా అన్నలకి కనుపరుచుకున్నాడు. యోసేపు పట్ల అనాథు నుండి కూడా దేవుని యొక్క వాగ్దానం ఉంది. యోసేపు రాబోతున్న దినాల్లో ఒక గొప్ప మహిమోన్నతమైన వ్యక్తి అవుతాడు. అనేకులు అతని ఎదుట సాగిలపడతారు. అనేకులకు ఒక మార్గదర్శిగా యోసేపు ఉంటాడు. యోసేపు జీవితం ఒక ఔన్నత్యం. యోసేపు జీవితం ఒక అద్భుతం. యోసేపు తన భవిష్యత్తు గురించి ముందుగానే కలలు కంటూ ఉండేవాడు. ఆమె చెప్పండి. యోసేపు తన భవిష్యత్తు గురించి ఏం చేస్తూ ఉండేవాడు? కలలు కంటూ ఉండేవాడు. ఆ కలలు ఎలాంటివంటే ఎదుటి వారికి ఇబ్బంది కలిగిస్తూ ఉండేవి. యోసేపు చెప్పిన కలలు. యోసేపు యొక్క పన లేచి నిలబడితే మిగిలిన పనులు అన్నల పనులన్నీ యోసేపు యొక్క పనకు సాగిలపడ్డము. అలాగే మరొక కలలో సూర్య చంద్రులు నక్షత్రాలు సూర్యచంద్రులు కూడా వచ్చి యోసేపుకు సాగిలపడ్డము. ఇలాంటి విచిత్రమైన కళలు కంటూ ఉండేవాడు. తన కళ యొక్క ఈ విధంగా వచ్చిందని తన అన్నలకు చెబుతూనే ఉండేవాడు. ఒకరోజు తండ్రి కూడా చెప్పాడు. తండ్రి కూడా ఇబ్బంది పడ్డాడు ఆ కళను బట్టి. కానీ దేవుని వాక్కు మాత్రం మన పట్ల సత్యం అని మనం గ్రహించాలి. స్తోత్రం కలుగుగాక. దేవుడు పలికిన ఏ మాట కూడా నిరర్ధకము కానేరదు. దేవుడు నీ పట్ల ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు అని అంటే అది మనుషుల యొక్క కుయత్తు వల్ల, మనుషుల యొక్క ఆలోచనల వల్ల దేవుని ఉద్దేశాలు ఎప్పటికి కూడా మారిపోవు. దేవుడు నీ పట్ల ఉన్న దర్శనం ఉంది. ఒక దర్శనం ఉంది. నీకు ఒక దర్శనం ఉంది. ఆ దర్శనం మనుషుల యొక్క ఆలోచనల ద్వారా అది మారదు. దేవుని ఉద్దేశమే ఎప్పటికైనా అది నెరవేర్చబడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. కనానులో ఉన్న అన్నలు యోసేపు దగ్గరికి ప్రయాణమై వచ్చారు. యోసేపు వారికి ధాన్యం ఇచ్చాడు. ఆహారానికి సంబంధించిన అన్నీ ఇచ్చాడు. మరలా వారు వెళ్ళిపోతుండగా వారి రోకలు అంటే వారి డబ్బులు వారి యొక్క చంచుల్లోనే ఉన్నాయి. ఈ విషయాన్ని గుర్తించిన వారై మరలా తిరిగి వాళ్ళు ఈ మొదట జరిగిన సందర్భం కంటే రెండవసారి మరింత కష్టం ఒకవేళ అనిపించి వస్తుందేమని యోసేపు దగ్గరికి రావడం జరిగింది. అయితే యోసేపు యొక్క గృహ నిర్వాహకుడు యోసేపు దగ్గరికి ఆ మనుషుల్ని తీసుకుని వచ్చాడు. ఆ మనుషుడు యోసేపు దగ్గరికి తీసుకుని వచ్చాడు. యోసేపు దగ్గరికి తీసుకుని వచ్చే సందర్భంలో యోసేపు దగ్గరికి వెళ్ళక ముందు వీళ్ళకి కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చాడట. మీ నోటితో ఆ మాట చెప్పాలి. కాళ్ళు కడుక్కోవడానికి ఏమేమి పడ్డాయి? నీళ్ళు పడ్డాయి. నీళ్ళు పడితే వారు ఏం చేశారు? ఆ నీళ్ళతో కాళ్ళు చేతులు శుభ్రపరుచుకుని యోసేపు యొక్క బల్ల దగ్గరికి వెళ్ళారు. ప్రభు బల్లలో పాలు పొందడానికి ఏం చేయబడ్డాం? శుద్ధీకరణ జరిగిందా? ప్రభు బల్లలోనికి పాలు పొందకముందు మనలో శుద్ధీకరణ జరగాలి. ఆమెన్ చెప్పండి. శుద్ధీకరణ జరగాలి. హృదయ శుద్ధీకరణ జరగాలి. అంతరంగం శుద్ధీకరణ జరగాలి. తలంపులు శుద్ధీకరణ జరగాలి. మనకున్న పరికరాలు అవయవాలు అన్నీ శుద్ధీకరించబడాలి. శుద్ధీకరించబడి
అప్పుడు మనం బల్లలోనికి సమీపించాలి. మన ఆలోచనలు, మన స్వభావాలు, మన లైఫ్ స్టైల్, మనకున్న సమస్తం ఏమీ మారకుండా బల్లలోకి వెళ్ళినా ఏ విధమైన ప్రయోజనం ఉండదు. అందుకని యేషేబు బల్ల ప్రభు యొక్క బల్లకు సాదృశ్యంగా ఉంది. ఆమెను చెప్పుదాం. యేషేబు బల్ల ఏ బల్లకు సాదృశ్యం? ప్రభు బల్లకు సాదృశ్యంగా ఉంది. అందుకని ఈ యొక్క ఆదికాండము 43వ అధ్యాయము 24వ వచనంలో మనం చదువుకున్న ఈ మాటలను బట్టి మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆ మనుషుడు వారిని ఇంటికి తీసుకువచ్చాడు. ఇంటికి తీసుకుని వచ్చి వారికి నీళ్ళు ఇవ్వగా వారు ఏం చేశారు? కాళ్ళు కడుగుకొనిరి. దేవునికి మహిమ కలుగునుగాక. నీళ్ళు ఇవ్వగా వాళ్ళు ఏం చేయబడ్డారు? కాళ్ళు కడుక్కున్నారు. యేషేబు అన్నలు కాళ్ళు కడుక్కున్నారు. ఇక్కడ యేషేబును అన్నలను ఇద్దరిని టాలి చేసుకుంటే, యేషేబు దేవునికి, యేసుక్రీస్తు ప్రభుకి ప్రతినిధిగా ఉన్నాడు. అందుకని యేషేబుకుని, యేసుక్రీస్తు ప్రభుకుని దగ్గర సంబంధాలు చాలా బైబిల్ గ్రంథాలు ఉంటాయి. పోలికలు, కొన్ని పోలికలు అక్షరాల యేసుక్రీస్తు ప్రభువుకి అలాగే యేషేబుకుని పోలికలు అక్షరాల అవే మనకు కనబడతాయి. యేసుక్రీస్తు ప్రభుకి యేషేబు సాదృశ్యంగా ఉన్నాడు. వీళ్ళు అన్నలైతే ఒకవేళ సంఘానికి సాదృశ్యంగా ఉన్నారు. వీళ్ళందరూ కాళ్ళు కడుక్కొని యేషేబు దగ్గరికి వెళ్ళడానికి శుద్ధీకరించబడి బల్లతో మరికొంత సమయానికి యేషేబుతో కూర్చుంటారు వీళ్ళందరూ. ఆమెను చెప్పండి. అన్నలందరూ ఎవరితో కూర్చుంటారు? యేషేబుతో కూర్చుంటారు. అసలు యేషేబుతో కూర్చోవడానికి ఏమైనా యోగ్యత ఉందంటారు వీళ్ళకి? వీళ్ళందరూ కుట్రపూరితమైన మనుషులు, స్వార్థపూరితమైన మనుషులు. అమ్మా సహోదరి కూర్చో. స్వార్థపూరితమైన మనుషులు వీళ్ళందరూ, కుయుక్తితో కూడిన మనుషులు వీళ్ళందరూ. యేషేబు యొక్క అన్నలు వారు యొక్క దుర్మార్గత గురించి తండ్రికి ఎప్పుడు చెబుతూ ఉండేవాడంట. యేషేబు అన్నలు చేసిన దుర్మార్గత గురించి తన తండ్రికి, అయ్యా నాయనా, ఇదిగో ఈరోజు అన్నలు ఈ దుర్మార్గత చేశారు, ఇదిగో ఇలా చెడు పని చేశారు, వీళ్ళ రోజు రోజుకి వీళ్ళ చెడుతనం ఎక్కువవుతూ ఉంది, వీళ్ళ పాపిష్ట జీవితం ఎక్కువవుతూ ఉంది అని ఎక్కువగా తండ్రికి అన్నలు చేసే దుర్మార్గత గురించి చెప్తా ఉండేవాడు. అందుకని యేషేబు అంటే నచ్చేవాడు కాదు. యేషేబు అన్నలు ప్రేమించారా? యేషేబును ప్రేమించలేదు. ఇష్టపడ్డారా? ఇష్టపడలేదు. ప్రేమగా మాట్లాడారా? ప్రేమగా మాట్లాడలేదు. జాలి ఏమైనా చూపించారా? అంత కఠినంగా, ఏమంటే మనుషుల్ని కూడా అంత కఠినంగా, ఎవరో మనకు తెలియని వ్యక్తులు అనుకోండి, ఆ తెలియని వ్యక్తి పక్షం కూడా అంత కఠినంగా మనం వ్యవహరించమేమో, కానీ అన్నలు యేషేబు పట్ల అంత కఠినంగా వ్యవహరించారు. వీళ్ళ లోక సంబంధమైన మనుషులకు సాదృశ్యంగా ఈ యేషేబు అన్నలు ఉంటే, యేషేబు మాత్రం యేసుక్రీస్తు ప్రభుకి సాదృశ్యంగా ఉన్నాడు. పాపాన్ని విసర్జించినవాడు, లోకాన్ని విసర్జించినవాడు, దేవుని యొక్క సన్నిధానంలో తండ్రికి నమ్మకంగా జీవిస్తూ ఉండేవాడు. ఎప్పుడు పరాయి దేశం వెళ్ళినా, తన జనాల మధ్యలోకి వెళ్ళినా తన పరిశుద్ధతను పోగొట్టుకోలేదు. యేషేబు చాలా నిజాయితీపరుడు, యేషేబు చాలా నమ్మకస్తుడు. యేషేబుతో అసలు బలలో కూర్చోడానికి ఏమైనా యోగ్యత ఉందా? యేషేబు ఐగుప్తుని ఏలుతున్న మహారాజు అయిపోయాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేషేబు ఇంట్లో గృహ నిర్వాహకుడు, యేషేబుకు రథాలు, యేషేబుకు సింహాసనము, యేషేబు ధనాగారముల నుండి ఆ దేశాన్ని పోషిస్తూ ఉన్నాడు. ఎవరికైనా నీకు ఆహారం, నీకు ధాన్యం ఇవ్వను అని అంటే ఇంక మరలా వాడికి ఆహారం లేనట్టే. కరువు కాలంలో ప్రజల్ని పోషించిన వాడు. దేవునికి మహిమ కలుగునగాక. యేషేబు ఆ దేశాన్ని వెళుతున్న మగుటము లేని మహారాజు. ఫరో రాజు దగ్గరికి వెళ్ళి ఎవరైనా ఏదైనా ఒక సమస్య చెప్పారనుకోండి, ఫరో వెంటనే ఏమైనవాడు? మీరు నాతో కాదు చెప్పవలసింది, ఎవరితో చెప్పుకోండి? యేషేబుతో చెప్పుకోండి పోయి. అబ్బా, ఎంత ధన్యత అండి యేషేబుది. దేవుడు తన ప్రజల పక్షంగా ఎప్పుడు ఉంటాడు. మన వైఖరిలు సమస్తం కూడా మార్చబడాలి. యేషేబు అన్నలకి అసలు ఒక క్వాలిటీ అనే ఉందా యేషేబుతో కలిసి భోజనం చేయడానికి? కానీ యేషేబు యొద్ద నుండి అన్నలకు ఆహ్వానం వచ్చింది. ఆమె
యేషేవు దగ్గర నుండి అన్నలకి ఆహ్వానం వచ్చింది. ఇప్పుడు మన దగ్గరికి వస్తే అసలు మనల్ని ప్రభువు ప్రేమించడానికి, మనం ప్రభువుని ఆరాధించడానికి ఏమైనా ఒక క్వాలిటీ అయినా మంచిది ఏమైనా ఉందా? నేను ఇదిగో ఈ విధమైన అని చెప్పుకోవడానికి అసలు ఏ విధమైన మంచి లేని మన పట్ల ఆయన మంచితనం చూపించి, జాలి చూపించి, ప్రేమ చూపించి, ఏమంటే బాల్యం నుండి మీ ఊహంతా ఎలాంటిది, అంత చెడ్డది అన్ని చెడ్డవే మన జీవితంలో. అలాంటి వారమైన మనల్ని ప్రేమిస్తున్నాడు దేవుడు. నీతిమంతులు లేడు ఒక్కడు కూడా లేని లోకములో మనము కూడా జీవిస్తున్నాం, నీతిమంతులుగానే జీవిస్తున్నాం. కనుక పాపుల్ని రక్షించడానికి పరలోకం నుండి ప్రభు ఈ లోకానికి దిగివచ్చి నిన్ను నన్ను మనందరిని ఎన్నుకున్నాడు. తన రక్షణ భాగ్యాన్ని మనకిచ్చాడు. స్తోత్రం కలుగును గాక. ఆయన సన్నిధానములో సంఘములో ఒక సభ్యత్వాన్ని దేవుడు మనకిచ్చాడు. సంఘములో దేవుడిని ఆరాధించుకునే యోగ్యతను దేవుడు మనకిచ్చాడు. ఎంత నమ్మకంగా ప్రభు పట్ల మనం ఉండాలండి. ఏ రోజును కూడా అపనమ్మకస్తులుగా భూలోకంలో బ్రతకొద్దు. వాక్యానికి విరోధంగా జీవించొద్దు. వాక్యానికి విరోధమైనది ఏది మన జీవితంలో ఏలుబడి చేయవద్దు. దేవునికి అనుకూలంగా మనం జీవించుదుముగాక. ఇంకా కొన్ని యొక్క స్వరాలు మోగబోతున్నాయి. దేవుని వాక్యానికి అనుకూలంగా మనం జీవించుదుముగాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేషేబు దగ్గర నుంచి అన్నలకు ఏమొచ్చింది? ఆహ్వానం వచ్చింది. ఆ మనుషుడు యేషేబు ఇంటికి వారిని తోడుకుని వచ్చాడు. వచ్చి ఆ వ్యక్తి వాళ్ళకి నీళ్ళు ఇచ్చాడు. నీళ్ళు ఇస్తే వారి కాళ్ళు కడుక్కొని శుద్ధీకరించబడారు. నీళ్ళు దేనికి సాదృశ్యంగా ఉన్నాయి అనుకున్నాం? వాక్యానికి సాదృశ్యంగా ఉన్నాయి. ఆమేన్ చెప్పండి. నీరు వాక్యానికి సాదృశ్యం. మన ఒంటికి మురుకంటుకుందనుకో, దేంతో కడుక్కోవాలి? నీళ్ళతోనే కడుక్కోవాలి, అంతే కదా. పాలతో కడుగుతావా? ఇంక లేకపోతే తారుతో కడుగుతావా? లేకపోతే ఆయిల్తో కడుగుతావా? లేదా పెట్రోల్తో కడుగుతావా? దేంతో కడుగుతావు? మాట్లాడవేమ్మా? నీళ్ళతోనే కడగాలి. నీరు మన దేహాన్ని శుభ్రపరుస్తూ ఉంది. దేవుని వాక్యము మన అంతరంగాన్ని శుద్ధీకరిస్తూ ఉంది. స్తోత్రం కలుగును గాక. అందుకనే వాక్యము చేత ప్రతిరోజు మనము ఉతక స్నానము చేయబడాలి. ఉతకబడాలి. ఉతకాలి వాక్యముతో. కొంతమంది వాక్యాన్ని తట్టుకోలేరు, వాక్యం ముందు నిలవలేరు, వాక్యాన్ని భరించలేరు. దేవుని మాటలు మనకి చాలా కొన్ని మార్లు ఇబ్బందికరంగా ఉంటాయి వినడానికి. అవి పేతురు గారు మాట విన్నవారు అందరూ కూడా హృదయంలో పొడవబడ్డారంటండి. ఆమేన్. ఎప్పుడైనా గుచ్చుకుందా వాక్యం? ఏమా గుచ్చుకుందా ఎప్పుడన్నా? ఒక ఆవిడంది గొంటుమెచ్చుకుని గుండెల్లో పొడిచేటట్టు అయిపోయిందండి ఈరోజు. ఆవిడ ప్రేమగల సహోదరి కాబట్టి అలా మాట్లాడింది. లేకపోతే ఎలాగుంటుంది వెర్షన్? ఎలాగుంటుంది? చాలా భయంకరంగా ఉంటుంది. ఆత్మీయ సహోదరి కాబట్టి ఆవిడ అలా మాట్లాడింది. మనోళ్ళ గదిలో మీరేం కంగారు పడకండి, అంత ఆత్మీయులు ఎవరబ్బా అని. దేవుని వాక్యము ద్వారా మనం ఉతక స్నానం చేయబడాలి. ఆమేన్. అంటే వాక్యము ద్వారా ప్రతిరోజు ఉతకాలి. ఒక్కొక్కసారి చూడండి, ఉతికేసామనుకో లైన్ అయిపోతారు, అంతే కదా. సరిగా ఉతికేసామనుకోండి, ఉతికితే షాప్ అయిపోద్ది. అప్పుడు ఉతికినప్పుడు లైన్ అయిపోతాం, మళ్ళీ నెక్స్ట్ వాళ్ళు ఇంకా సెట్ అయిపోతారన్నమాట. అప్పుడప్పుడు ఉతకాలి. ఎప్పుడు ఉతకాలో అప్పుడే ఉతకాలి, అత్తమాట ఉతకకూడదు. ఉతికే సందర్భం ఉంటుంది. దేవుని వాక్యము చేత మనం ప్రతిరోజు ఏం చెప్పడాలో తెలుసా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 27వ వచనం. 5వ అధ్యాయము 27వ వచనం చదవమ్మా. అటువలనే సంఘమును క్రీస్తు కూడా సంఘమును అటువలే దేవుని సన్నిధానంలో వాక్యము ద్వారా నలపబడాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఏదో అలవాటు ప్రకారంగా మనం వినేసి పోతే ఆ వాక్యం ద్వారా నీకు వచ్చే లాభం ఏంటి లేదు.
వాక్యం బాగుంది ఈరోజు అనుకుని చెప్పుకోవడం ద్వారా ఉపయోగమేమీ లేదు. వాక్యం ద్వారా మన జీవితాలు సరిచేయబడాలి, మార్చబడాలి. అందుకని వాక్యం ఏం చేస్తుంది? మనుషుల్ని శుద్ధీకరిస్తుంది. వాక్యం చేత మనం శుద్ధి చేయబడాలి. యేసేపు యొక్క బల్ల దగ్గరికి వెళ్ళే ముందు అన్నలు ఏం చేయబడ్డారో తెలుసా? శుద్ధి చేయబడ్డారు, కాళ్ళు కడుక్కున్నారు, దేహాన్ని కడుక్కున్నారు. మనం సరిచేయబడాలి, మన జీవితాలు సరిచేయబడాలి. సరిచేయబడకుండా ఇంకా అలవాటు ప్రకారంగా జీవితం వెళ్ళిపోతే ఈ లోకం విడిచిపోయే రోజు రాబోతుంది. ఎప్పుడు మన పోకడో దేవుని రాకడో మనకు తెలియదు. జీవించినంత కాలము కల్మషం లేకుండా నిస్వార్థమైన బ్రతుకును మనం బ్రతుకుతూ దేవుని సంఘంలో ఒక మాదిరికరమైన జీవితాన్ని జీవించాలి. ఆమేన్. ఈ సంవత్సరం ఇచ్చిన టైటిల్ చెప్పండి. వెనుకున్నవన్నీ మరచి ముందున్న వాటి కొరకే మనం వేగురుపడ. వెనుకున్న అవమానం, వెనుకున్న అన్ని చెత్త చెడారం అన్నీ విడిచిపెట్టాలి. ఎక్కడ ఉండాలి? అవన్నీ వెనకాల ఉండాలి, ముందు ఉండకూడదు. పెంట వెనకాల ఉండాలి, ఏమంటే లోకం వెనకాల ఉండాలి, పాపం వెనకాల ఉండాలి. ఏమీ కాదు, దాన్ని లక్ష్య పెట్టొద్దు. మరి లోతు భార్య ఏం చేసింది? వెనక తిరిగి చూసింది. వద్దని చెప్తున్నాడు, గతం జీవితం వద్దని చెప్తున్నాడు, గత మాటలు వద్దని, గత సహవాసం వద్దని చెప్తున్నాడు ఆయన. వద్దంటే మనం అవే కావాలని మనము విరవీగుతూ లేకపోతే ఆరాటపడుతూ ఉన్నాం. అవి వదిలితేనే మన జీవితాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. మరికొంత సమయంలోనికి మనం ప్రభు బలలోనికి సమీపిస్తూ ఉన్నాం. ప్రభు బలలోకి వెళ్ళే ముందు మనం ఏం చేయబడాలి తెలుసా? శుద్ధీకరించబడాలి, పశ్చాత్తాపపడాలి. రాత్రి అద్భుతమైన ప్రార్థన జరిగిందండి దేవుని సన్నిధానంలో. ఎంతమంది మీకు జ్ఞాపకం ఉందో వచ్చిన వాళ్ళకి? రాత్రి చాలా ఆత్మావేశంతో ప్రార్థన భారంతో దేవుడు ప్రార్థన జరిగించాడు. నిజంగా అలాంటి ప్రార్థనకి హృదయాలు కరిగిపోతాయి. అలాంటి ప్రార్థనకి పశ్చాత్తాపపడదాం. అలాంటి ప్రార్థన మన ఆత్మీయ జీవితాన్ని కడుతూ ఉంది. కన్నీటి ప్రార్థన ప్రభు హృదయాన్ని కరిగించి వేస్తూ ఉంది. ఒకసారి చూడండి, నువ్వు ఏడ్చావనుకో, నీకు నాకు సంబంధం లేకపోయినా నీ ముఖం చూసేలోకి నాకు కూడా ఆటోమేటిక్గా కరిగిపోతుంటుంటాం. మనం ఏడిస్తే ప్రభు చూడలేడండి. ఆలకేలకే బట్టి ఏడ్చేదానికంటే మాట్లాడు ఆ మాటను హెచ్ఎఫ్ చూసి ఆలకేలకే బట్టి అన్నా చూస్తాం. దేవుని సన్నిధానంలో మన ఆత్మీయ జీవితాన్ని మనమే కట్టుకోవాలి. నేను ఆత్మీయంగా ఎదిగేలా ప్రార్థన చేయను తండ్రి. అందరూ చాలామంది నోట్లో వచ్చిన ఈ మాట. నువ్వు ఒకరిదానే కాదమ్మా, మీ సహోదరులు చాలామంది ఉన్నారు. ఆత్మీయంగా ఎదగాలని మా కొరకు ప్రార్థన చేయండి. ఒక ఆవిడ ప్రార్థనలు, ప్రభువా నా పాపాలన్నీ నీ చేటలేసి చెరిగాయి తండ్రి అని ప్రార్థన చేస్తూ ఉంది. ఏంటంట? చేటలేసి ఒప్పరం చెరిగేయడమే, పాపాలు ఒప్పుకోవు. చాలామంది ఒప్పుకోరు. ఈ విడిచిపెడతానయ్యా అని ఒప్పందం చేసుకోరు, నిబంధన చేసుకోరు. వాక్యం చేత ఈ మధ్యాహ్నం వేళ ఏం చేయబడాలో తెలుసా? మనము కడగబడుదుముగాక. అందరూ దేవుని స్తోత్రం చెబుదాం. యేసేపు బలలో అక్కడ ఏమండి, వీళ్ళందరూ కూడా కాళ్ళు కడుక్కుని ఎక్కడికి వెళ్ళారు? యేసేపు బల్ల దగ్గర ఉన్నారు. ఆ కింద వచ్చిన చూస్తే జ్యేష్ఠుడు మొదలుకొని లాస్ట్ వాడి వరకు వరుస క్రమంలో కూర్చున్నారంట. అందరూ జ్యేష్ఠుడు మొదలుకొని వారి ఈడుని బట్టి, వారి వయసుని బట్టి వన్ బై వన్గా అందరూ వరుసగా కూర్చున్నారు. వారందరిని యేసేపు క్షమించాడండి. క్షమించాడు కనుకనే యేసేపు బలలో వాళ్ళు పాలు పొందగలిగారు. లేకపోతే యేసేపు అన్ని మనసులో పెట్టుకుంటే టక్ 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 ఒక్కొక్కడు తలలన్నీ లేచిపోయి. యేసేపు తండ్రి అయిన యాకోబు చనిపోయిన తర్వాత కూడా యేసేపు దగ్గరకు వచ్చి భయపడిపోతారు. ఈసారి తండ్రి ఉన్నంతకాలం ఈడు మౌనంగా ఉన్నాడు, ఇప్పుడు తండ్రి చనిపోయాడు కానీ ఖచ్చితంగా మన మీద కక్ష తీర్చుకుంటాడేమని భయపడిపోయారు. అప్పుడు యేసేపు అంటాడు, భయపడకండి, నేను మిమ్ములను మీ పిల్లల్ని నేను పోషిస్తానన్నాడు. స్తోత్రం కలుగును గాక. పోషించాడు యేసేపు, వాళ్ళని పోషించాడండి. నిజంగా అది ప్రభు మనసు కాదా? సంఘంలోకి వచ్చిన తర్వాత మరలా పరిశుద్ధాత్మ దేవుడి మాట మాట్లాడతాడు. ఏమంటే సంఘంలోకి వచ్చిన తర్వాత మనలో భేదాలు, కక్షలు ఉండకూడదు. మీరు కూడి వచ్చినప్పుడు మీలో వివిధమైన భేదాలు పెట్టుకుని వచ్చి బలలో కూర్చుని పాలు పొందుకుంటే మీరు దేవుని యొక్క కార్యాన్ని నెరవేర్చిన వారు ఏమవుతారు?
దేవుని యొక్క సన్నిధానంలో ఎలా మనం సాక్ష్యం చెప్పగలము? మనలో ఏముండకూడదని యేషేవు బల్ల జ్ఞాపకం చేస్తాం తెలుసా? భేదాలు ఉండకూడదు, క్షమాపణ ఉండాలి. క్షమించాడా? అసలు ఎంత కర్కటంగా దుర్మార్గంగా యేషేవు పట్ల వ్యవహరించారండి వీళ్ళు. గోతులో పడేశారు. అది పాములు, తేళ్ళు, కప్పలు ఆ గోతు నిండా. రాత్రంతా బోరు నేడుస్తున్నాడు. అన్నలారా అన్నలారా అంటున్నాడు. ఒక్కడు కూడా కనికరం చూపలేదు. కనికరం చూపకపోను ఆ గోతులను తీసి ఏం చేశారు? ఐగుప్తు దేశంలో అమ్మేశారు. వెంటనే పోతిఫర్ కొనుక్కోలేదు. అలా కొనుక్కోక లాస్ట్కి ఎక్కడికి వెళ్ళాడు? పోతిఫర్ ఇంటికి వెళ్ళాడు. ఎంతో బానిసత్వం చేశాడు. 13 సంవత్సరాలు బానిస బ్రతికాడు. భయంకరమైన బానిసత్వం బ్రతికాడు. ఏమండి, ఒక రీతిలో అనుకుంటున్నారు మేము చేయవలసినంత కీడు చేసేసామని అనాలనుకుంటున్నారు. కట్టుకోవాలి. కనుక దేవుని చిత్తానుసారమైన యేషేవు యొక్క అన్నల పక్షంగా అన్నలు ఎంత భయంకరంగా వివక్ష చూపుతున్నారు అనుకుంటున్నారు వీళ్ళు. వీళ్ళు అనుకుంటున్నారు మేము పక్కాగా ప్లాన్గా చేస్తున్నాం అనుకున్నారు. కానీ వీళ్ళు ఎంత కుట్ర చేశారో అవన్నీ యేషేవుకి ఫేవర్ అయిపోయినాయి. అవన్నీ యేషేవుకి ఆశీర్వాదాలు అయిపోయినాయి. ఈ ప్లాన్ అంతా, ఈ యొక్క వివక్షత అంతా యేషేవుకి ఏమన్నా అన్యాయం జరిగిందనుకున్నారు మీరు? యేషేవుకు మేలు జరగడం కొరకే ఇంతలా నలిగాడు కనుకే చివరికి సింహాసనం మీద ఆసీనుడిగా కూర్చున్నాడు. ఇప్పుడు ఐగుప్తు దేశానికి పెద్ద దిక్కు అయిపోయాడు. ఆ చుట్టుపక్కల దేశాలు, ప్రతి దేశానికి యేషేవే అన్నం పెట్టి పోషించాడు. దేవునికి మహిమ కలుగును గాక. చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఎంత దుర్మార్గత యేషేవు పక్షంగా చూపించారు కదా. యేషేవుకు దొరికినప్పుడు ఏం చేయాలి? యేషేవు ధైర్యం చెప్తున్నారు. మీరు నాకు ఒకవేళ కీడు ఉద్దేశించారు కావచ్చు, కానీ నా దేవుడు దాన్ని మేలుగా మార్చాడు. అది నాకు ఆశీర్వాదం అయింది. అనలారా మీరు భయపడకండి, నేను బాగానున్నాను. అసలు మీ మీద ఏగా వాడినవును. బల దగ్గరికి వచ్చేవానికి వాళ్ళు ఏం చేస్తున్నాడండి? యేషేవు క్షమిస్తా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యేషేవు అన్నలు వచ్చి యేషేవు దగ్గర సాష్టాంగ నమస్కారం చేస్తూ ఉన్నారు. స్తోత్రం కలుగును గాక. చేశారా? దిక్కులేదు లేకపోతే ఉందా? యేషేవుకి ఏం చేశారమ్మా? ఎవరైతే నిన్ను తగ్గించాలనుకుంటున్నారో, ఎవరైతే నిన్ను చిన్న చూపు చూస్తున్నారో, ఎవరైతే హేళన చేస్తున్నారో, ఎవరైతే వ్యంగ్యంగా మాట్లాడుతున్నారో వారి ఎదుటే దేవుడు నిన్ను తలెత్తబోతూ ఉన్నాడు. వారి ఎదుటే దేవుడు నిన్ను ఘనపరుస్తాడు. కనుక మన జీవితంలో దేవుని సమక్షంలో ఎప్పుడు కూడా ఒక తగ్గింపు భావజాలంతో దేవుని సన్నిధికి రావాలి. తగ్గింపు కలిగి ఉండాలి. ఏముండాలి? కనుక ఏముండాలి మనలో? తగ్గింపే మన జీవితానికి గొప్ప ఆశీర్వాదం. ఎవరైతే తగ్గించుకుంటారో వారి జీవితాన్ని దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. యేషేవు బల్ల దగ్గర ఇవన్నీ కనపడుతున్నాయి. ప్రభు బల్ల దగ్గరికి వచ్చినప్పుడు ఈ లక్షణాలు మనకు ఉండాలి. ఇంకా యేషేవునకు అన్నలు ఏం తీసుకొచ్చారో తెలుసా? కానుకలు తీసుకొచ్చారంట. ఆమెన్, ఆమెన్. ఏం తీసుకొచ్చారండి యేషేవుకు? కానుకలు. బలలకు సమీపిస్తున్నాం మనం. మన దేవుని సన్నిధిలో ఎప్పుడు కూడా ఒట్టి చేతులతో రాకూడదు. దేవుని భాగాలు దేవునికి మనం ఇవ్వాలి. నీ కష్టార్జితం 10వ భాగము దేవుని బలిపీఠం దగ్గరికి రావాలి. ఆమెన్. ఆ మిగిలిన మొత్తాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. నీ పిండి పిసుకు తొట్టే దీవించబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొంతమంది మట్టుకు మాత్రమే అది వాక్యం కాదు, అందరికీ వాక్యం. అందరూ దేవుని వాక్యానికి లోబడి ఉండాలి. దేవుని యొక్క సన్నిధానంలో బలలోనికి సమీపిస్తున్నాం. పరిశుద్ధ బలలో మనము పాలు పొందుతున్నాం.
పరిశుద్ధమైన బలలో పాలు పొందుతున్నప్పుడు శారీరకమైన మనసు మనలోనికి రాకూడదు. వెనుకున్నవన్నీ మరవాలి. పాపపు ఆలోచనలు మరవాలి. కక్షపూరితమైన జీవితం విడవాలి. ద్వేషపూరితమైన జీవితం విడవాలి. ఏమండి, ఇవన్నీ మనలో ఉంటే దేవుని బలలో పాలు పొందుకుంటే దేవుని ఆశీర్వాదాలు కాకుండా ఏం పొందుకుంటాం తెలుసా? శిక్షణ పొందుకుంటాం. అందుకని కొరింథీ పత్రికలో మొదటి పత్రిక 11వ అధ్యాయము 30వ వచనంలో చెప్తున్నాడు. చివరికి ఈ మాట చదువుకుని మనం ప్రార్థన చేసుకుందాం. చదవండి, ఆ మాట చదవమ్మా. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 30వ వచనం. ఇందువల్ల మీలో అనేకులు బలహీనులను రోగులై ఉన్నారు, చాలా మంది నిద్రిస్తూ ఉన్నారు. ఇందువల్ల మీలో ఇంకా ఎలా ఉన్నారు? చాలా మంది బలహీనులను రోగులు. రోగం ఏ రోగం అది? ఏమండి, ఆ రోగాలన్నీ పోవాలి. యేసు నామములో స్తోత్రం కలిగాక. హల్లెలూయా. కొంతమంది అన్నీ ఉండి కూడా రోగులా బ్రతుకుతారండి కదా. అదొక రోగం. ఏమంటే అది రోగం అంతే కదా. ఆ రోగం సరి అవుతుంది. ఆ రోగానికి మందు ఉండదు. ఇందువల్ల మీలో చాలామంది ఎందువలన? దేవుని వాక్యానుసారంగా జీవించకుండా ఉండడం వలన, దేవుని వాక్యానికి అవిధేయతగా జీవించడం వలన, దేవునికి దూరంగా బ్రతకడం వలన, శరీర కోరికల వల్ల, పాప జీవితం వల్ల, లోకానుసారమైన జీవితం వల్ల, అవి మానకపోవడం వల్ల, ఇందువల్లే మీలో చాలామంది బలహీనులను రోగులై ఉన్నారు. బలహీనత అదో రకమైన బలహీనత. ఏమండి, మనం నరకానికి వెళ్ళిపోవడం పెద్ద పెద్ద బలహీనతలు కాదు, చిన్న బలహీనతలు. ఆ కాస్త బలహీనత, ఆ కాస్త బలహీనత, ఆ కాస్త బలహీనత, ఆ కాస్త బలహీనత పెద్ద రోగం అయిపోద్ది. బలహీనతని చిన్నదిగానే ప్రారంభమవుద్ది కదా. ములుగుచ్చుకుంది చిన్నది, దానికి సరైన ట్రీట్మెంట్ జరగాలి. అది నాకు లెక్క చేయలేదు, విడిచిపెట్టో, కాస్త 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 లోపలికి తినేసింది. ఇన్ఫెక్షన్ అయిపోయింది, సెప్టిక్ అయిపోయింది. మొత్తానికి కాలు తీసేయవలసినంత పరిస్థితి ఎదురైంది. బలహీనతలు అంటే చిన్న చిన్న మిస్టేక్లు, చిన్న చిన్నవి. ఏమండి, దేవుని ఆశీర్వాదాలు పొందుకోకపోవడం వల్ల కారణం ఏంటో తెలుసా? చిన్న మిస్టేక్లే, పెద్దవి కాదు. అవునా, ఏ పెద్ద పాపాలేం కాదండి. అయ్యే అప్పుడప్పుడు చిన్న ఒక సిగరెట్టు, అప్పుడప్పుడు కాస్త ఫ్రెండ్స్ కలిసినప్పుడు, అది ఎప్పుడైనా కాపాడితే ఎవరో చూడకపోతే అలాగ పట్టిపోవడం. ఏటయ్యి ఆతోళ్ళ కొబ్బరికాయ నీకెందుకు? ఆ కొబ్బరికాయ కూడా పట్టి చేతు లేదు. అది చెయ్యి బలహీనతలు అయ్యే, చిన్న బలహీనతలు. చేసేసిన వెంటనే అబద్ధాలు ఆడేయడం. ఏంటి అబద్ధం చేసావు కదా, అసలు ఇప్పుడు నేను ఎప్పుడో మర్చిపోయాం అవన్నీ. నేను చేసేసి ఇవన్నీ చేసాడు. ఏంటి చిన్న అమ్మా ఈ మాట అన్నామంట కదా, నన్ను ఎందుకు అన్నావు? నేను ఎప్పుడైనా అసలు మీ జోలు ఎప్పుడు నేను అప్పుడే తీసి 10 సంవత్సరాలు అయిపోయిందన్నా మీతో మాట్లాడి. ఇది ఎందుకన్నామా? ఆ మాట ఎందుకమ్మా? ఎవరిని అనేసిన వెంటనే ఏం చేస్తాం? నేను వస్తాను చూసి అటేపు తిరిగేసి ఏదో పని చేసుకుంటే అమ్మ మీరండి చూడలేదండి. అయ్యే ఎందుకని నటన జీవితం ఎందుకు? బ్రతితే దొరలా బ్రతకాలి. స్తోత్రం కానీ ప్రతిదానికి అదొక అలవాటు. అది తప్పు కాదు, అది బలహీన అలవాటు అయిపోయినాయి. అందుకని ఈ బలహీనతలన్నీ పోవాలి. దేవుని స్తోత్రం కలిగాక. ఇందువల్ల మీలో చాలామంది ఏమైపోతున్నారు? బలహీనులు, తర్వాత రోగులు. ఈ రోగం ఎందులోకి వెళ్ళిపోతీసినా మరణంలోకి నడిపించింది. ఏ మరణం అది? రెండవ మరణం, అగ్నిగుండం, ప్రమాదకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతూ ఉన్నాం. దేవుని ప్రియమైన సంగమా జాగ్రత్త. ఆ పై 27లో చూడమ్మా, 27 చూడమ్మా. కాబట్టి ఎవడు అయోగ్యముగా
ప్రభు యొక్క రొట్టెను తినును, లేక ఆయన పాత్రలో చేవేస్తున్నాడు. వాడు ప్రభు యొక్క శరీరం గురించి, రక్తము గురించి అపరాధి. ఎవడు అయోగ్యముగా, ఎలాగంట అయోగ్యముగా కొంతమంది అనుకుంటారు ఇక మానేస్తే ఏ పాపం ఉండదేమో అనుకుంటున్నారు. అందుకని కొంతమంది బలలో పాలు పొందలేని మనస్తత్వం ఉంటుంది. కొంతమందికి బలలో పాలు పొందలేకపోవడం వల్ల మనము కరెక్ట్గా ఉన్నట్టు కాదు, మన జీవితాన్ని సరి చేసుకోవాలి. ఒకవేళ బలలో పాలు పొందకుండా ఉంటే దేవుని రాకడ వస్తే ఏమవుద్ది? నీకును ఆయనకి ఏముండదట, పాలు పంపులు ఉండవు, ఇంకా అంతే ఇక్కడ ఉంటావు. ఆ కుండీల దెబ్బ అంటున్నాను, ఎటు దెబ్బ అది? ఆ దెబ్బకనే ఇక్కడ ఏసం చేరు కట్టుకుని ఇలా తిరుగుతూ ఉంటాం. ఎక్కడ ఉండిపోతామా? ఒక యవనస్తుడు అలాగ అన్నాడు, పాస్టర్ గారు మీరు వెళ్ళిపోతే మీ కారు నాకు ఇచ్చేయండి అని అన్నట్టు పాస్టర్ గారు, నన్ను గదిలే అన్నాడు. ఎక్కడికి వెళ్ళిపోతే పర్లో ఇక్కడ ఊగుదామని, అదొక ఆశ, ఎక్కడే తిరిగిద్దామని, ఇక్కడే తిందామని, ఇక్కడే ఉండాలని. ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తిన్నో లేక ఆయన పాత్రలోని అలవాటు ప్రకారంగా అసలు వద్దు. జీవితాలు కడుక్కొని పరిశుద్ధం చేయబడి పవిత్రం చేయబడి, ఇదిగో నాయన ఇక్కడి నుంచి ఇవన్నీ విడిచిపెడతానయా, భయంకరమైన దుర్దినాలు మన ముందున్నాయి, విడిచిపెడతాను నేను. ఇదిగో బలలో చేవేస్తున్నాను, నా జీవితాన్ని కడుక్కుంటాను, నా జీవితాన్ని మార్చుకుంటాను, అపవిత్రమైన జీవితాన్ని మార్చుకుంటాను, పాపాన్ని విడిచిపెడతాను, వ్యసనాన్ని విడిచిపెడతాను, నీ సన్నిధిలో నమ్మకంగా ఉంటాను ప్రభు అని ఒక తీర్మానం చేసి పరిశుద్ధమైన ప్రభు శరీరాన్ని మనం తీసుకోవాలి. ఆయన శరీరం ఎలాంటి తెలుసా? చాలా పరిశుద్ధమైంది. అపరిశుద్ధతకు అసలు ఆయనకి తావివ్వడు, చోటివ్వడు. పరిశుద్ధమైన ప్రభు బల్ల, పరిశుద్ధమైన ఆయన రక్తాన్ని మనం తీసుకుంటున్నాం. మరి మనం ఎంత పరిశుద్ధతను పాటించాలి? అలవాటు ప్రకారంగా వద్దు, ఆనవాయితనంగా వద్దు. నా పితరులు పొందారు, నేను పొందుతున్నాను, లేకపోతే నా పూర్వీకులు తీసుకున్నారు, నేను తీసుకుంటూ ఉన్నాను, మా వాళ్ళు అందరూ తీసుకున్నారు, నేను తీసుకుంటున్నాను, అందరూ తీసుకుంటున్నారు, నేను తీసుకుంటున్నాను. కాదు, దేవుని పరిశుద్ధమైన శరీరాన్ని అవమానపరచొద్దు, ఆయన రక్తాన్ని అవమానపరచొద్దు, ఆయన శిలువను అవమానపరచొద్దు, ఆయన శిలువను అవమానపరచొద్దు. మన ద్వారా ఆయన అవమానం చేయబడకూడదు, ఆయన శిలువ వ్యర్థమైపోకూడదు, ఆయన బలియాగం వ్యర్థమైపోకూడదు, ఆయన ప్రాణత్యాగం వ్యర్థమైపోకూడదు, భూమి మీద ఆయన ప్రయాస వ్యర్థమైపోకూడదు. ఏ రీతులైన ఒక పాపి రక్షించబడాలి, అది ఆయన ఉద్దేశం. ఈ మధ్యాహ్నం వేళ ఇక్కడ మనం అందరం రక్షించబడాలి. ఏ వ్యసనం నిన్ను కట్టుబడేస్తూ ఉందో, ఏ బలహీనత నిన్ను వెంబడిస్తుందో, యేసు నామములో ఆ బలహీనత కాలిపోవనుగాక. అది కాలిపోకపోతే పరలోకానికి వెళ్ళలేం మనం. పరలోకానికి వెళ్ళకపోతే ఎక్కడికి వెళ్తాం? మరి పాతాళలోకంలో ఉంటాం. పాతాళలోకం ఎంత భయంకరమైంది. రాబోతున్న ఈ ఎండనే తట్టుకోలేం కదా మనం. పాతాళలోకానికి ఎక్కడ తట్టుకోగలం? మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించండి. ఒక ఒప్పుకోలు తీర్మానంతో ప్రభువా, నీ సన్నిధానంలో నీ పరిశుద్ధమైన బలలో నేను పాలు పొందుకునే ఆధిక్యత నువ్వు నాకు ఇస్తూ ఉన్నావయ్యా. నీ పరిశుద్ధ రక్తాన్ని, నీ పరిశుద్ధ శరీరమును నేను భుజించడానికి నువ్వు అవకాశం ఇస్తున్నావయ్యా. ఎన్ని మార్లు నాకు అవకాశం ఇచ్చినా, ఎన్ని మార్లు నా జీవితంలో నా టయాన్ని నువ్వు పొడిగిస్తున్నా, నా సమయాన్ని నేను పొడిగిస్తున్నా, నేను దాన్ని నిరర్థకం చేస్తూ ఉన్నాను. నీ శిలువను వ్యర్థపరుస్తున్నాను, నీ బలియాగాన్ని వ్యర్థపరుస్తున్నాను, ఆ శిలువ యజ్ఞను అవమానపరుస్తున్నాను, నేను కడగబడలేని అనుభవంలో ఉంటున్నానేమో, నన్ను క్షమించయ్యా. యేసుక్రీస్తు ప్రభు కూడా తిరిగాడు, 3.5 సంవత్సరాలు తిరిగాడు, అద్భుతాలు చూశాడు, ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలు చూశాడు. ప్రభుతో ఉన్నాడు కానీ హృదయం కడగబడలేదు. ఇస్కరియోతు యూదాది కడగబడలేని అనుభవం. ప్రియ సహోదరి, ఈవేళ నువ్వు కడగబడతావా? నీ హృదయం కడుక్కుంటావా? నీ జీవితంలో మలినాలన్నీ కడుక్కుంటావా?
ఆ ముడతలన్నీ నీవు కడుక్కుంటావా? ఆ మచ్చలు కడుక్కుంటావా? ఆ కల్మషం కడుక్కుంటావా? ఆ పాపాన్ని కడుక్కుంటావా? ఆ వ్యసనాన్ని విడిచిపెడతావా? ఏది నేను విడిచిపెట్టకుండా ఏ బలహీనత నిన్ను వెంబడిస్తుంది? ఏ బలహీనత వెంబడిస్తుంది? అడుగు ప్రభువుని. తెరవమ్మ నోరు, తెరవాలి, నోరు తెరవాలి. ప్రభు దగ్గరికి వచ్చేలాగా అందరూ తగ్గాలి, పశ్చాత్తాపడాలి. ఎవ్వరు తారతమ్యం లేదు ఇక్కడ. అందరూ ప్రభుకు కావాలి. నిన్ను ఒక స్వచ్ఛమైన కల్మషం లేని వ్యక్తిగా నిన్ను తయారు చేసి ఆయన రాజ్యానికి నిన్ను చేర్చాలి, తీసుకుని వెళ్ళాలని దేవుని యొక్క ప్రణాళిక ఉన్నది. ఈవేళ ఏ విధమైన ఆలోచన నీకుంది? ప్రభువా నన్ను కడుగయ్యా, ఈ శోపుతో అయ్యా నన్ను కడుగయ్యా, నా పాపం పోయినట్లుగా నన్ను కడుగయ్యా, నన్ను శుద్ధీకరించాయా అయ్యా, అయ్యా నన్ను శుద్ధీకరించు ప్రభువా. ఓ పాపము లేని వాడికి ఈ లోకానికి వచ్చి పవిత్రమైన జీవితాన్ని జీవించి మా జీవితంలో ఉన్న ఓ ప్రభు దుర్మార్గత, పాపము, వివక్షత, కక్షలు, కార్పణ్యాలు ఇవన్నీ విడిచిపెట్టాలని ఆశపడుతున్నావు అయ్యా. అయ్యా అయ్యా నేను విడిచిపెడతాను ప్రభువా. పాపము ఒప్పుకోలు చేయాలి ఈవేళ. సహోదరి చేయి ప్రార్థన. పాపము ఒప్పుకోలు, నీ ఒప్పుకోలు ప్రభు చూడడానికి ఇష్టపడుతున్నాడు. నీ ఒప్పుకోలు ప్రభు చూడడానికి ఇష్టపడుతున్నాడు. దేవుని దగ్గర మనం ఖచ్చితంగా పశ్చాత్తాపడాలి. దేవుని దగ్గర ఏది దాచేయడానికి ఏమీ లేదు. అన్ని మన జీవితం అంతా తెరిచిన పుస్తకము. ఒకవేళ పరుల దగ్గర ఈ గృహంలో ఎక్కడెక్కడో దాయొచ్చేమో, దేవుని దగ్గర దాయగలమా? దేవుని దగ్గర ప్రతిదీ ఒప్పుకోవాలి. సహోదరుడా, నీ ఆత్మీయ జీవితాన్ని నీవే కట్టుకోవాలి, నీ జీవితాన్ని నీవే కాపాడుకోవాలి. మనం కాపాడబడి దేవుని రాజ్యములో మనం ఉండాలి. దేవుని ఆశ అది.